అట్లా రాని అవ చిన్నప్పుడు అందరు ఎత్తుకున్నారు నన్ను, ఇప్పుడు ఒక్కడాన్ని ఎత్తుకుంటలేడు. చిన్నప్పుడు అంటే 3 కిలోలు 4 కిలోలు ఉండే, ఇప్పుడు తక్కువ 89 కిలోలు. ఒక్కసారి ఎత్తుకుంటే బెడ్కు రాసుడే. సరే అట్ల మీద కూర్చోమంటావా? గొంగడి అక్కడ ఉందిరా. ఒక్కపోతున్న పానమా అంత ఆగులు అవుతుంది. అంతా ఒక రౌండ్ అయితే కడుపు నిండుతుంది. బెల్లప్పాలని చూస్తానా. సంతకాలు, షేపులు, ఆపిల్స్ ఇవన్నీ తిందామని చూస్తానా. దేవుడు కార్పణ అయినాక ముట్టదా? దేవుడు కార్పణ అయినాక ఒక్కోలక ఇంకా అందుకే నారా నీ అబ్బా పోయా. నీ అబ్బా నువ్వు మంచిగా అమ్మని తీసుకొచ్చి ఆనకం పడితే మంచిగా అరిసెలు చేస్తావి. ఇప్పుడు ఒక్కోటి దిగిపోతాడు అప్పాలని. నీ అబ్బా గనుకేనారా మీరు బాగా పంచుతారు. బెల్లప్పాలు తినుకుంటారు, బెల్లప్పాలు పండ్లు అన్ని తినుకుంటా బాగా పంచుతారు. అవునా గనుకేనారా బడి ఇడిచి పెట్టేస్తారు. అవునే మళ్ళా చేసేటప్పుడు గాయపాలకి వెళ్ళి మళ్ళా పంట వేసుకుంటే పంటలు ఎత్తే కదా మీద తలంబ్రాలా ₹110 దింపాయనా? అవి అంగజేబులు ఉన్నాయి చెత్త లేవద్దా? మరి ఎట్లా మా చుట్టాలు నడుకోనా? తాత ఫోన్ మీద పైసలు పెట్టి 110. వీళ్ళందరూ మా చుట్టాలేనే, వీళ్ళందరూ మా చుట్టాలే. కథం బిల్డింగ్ మీద ఆలుగడ్డ, టమాటా, పప్పు, చారు, బెల్లన్నం కూడా వండినాం. బిల్డింగ్ మీద టెంట్ వేసి చిక్కుడుగా కూర, పాలకూర పప్పు, బగారన్నం అన్ని వేసినాం. తింటారు వస్తారు, తింటారు వస్తారు. ఈ మెట్లెక్కి దిగవాళ్ళకి మళ్ళా అరుగుతారు, మళ్ళా పోతారు. తింటే తింటారు కానీ సరే కట్నాలు తెచ్చిరా. కట్నాలు తెస్తేనే ఉండు, లేకపోతే అందరు దెంగేది. అరే నాకు ఈ కర్సాలు తెచ్చలేదు నీ అవ్వ. అంటే కట్నాలు లేవద్దా? చూపెత్తానా? మా ఇంటి పేరు పురోలం, మా తారింటి పేరు దురుడోళ్ళు. ఆ పాట పాడకపోతే ఇప్పుడు వాళ్ళకి అవుదా? పాట పాడుతున్నా దాంతో బాధ, పాడపోతున్నా పాడు లేదు. పాడ ఏం ఉండదు, ఇక పాడ సపరేట్ ఉంటుంది. ఇక వెళ్ళి ఉంటుందా? దేని పేరు చెప్పాయి మంచిగా చెప్పు.
పోయి పోలే ఏమవుతారు నా చదవలే మరి మీరు 20 వేసి చదవరు అందుకే పిల్లగా మరి సోనవారి సంవత్సరాల ముందు మహారాజు శంకరయ్య గారైన గణి మల్లన్న పద్మాల పెళ్లిళ్ళ రోజు మరి ఇవాళ ఈ రోజు 51 రూపాయలు దానం చేసిన 51 రూపాయలు దానం చేసిన వారికి భగవంతుడు వారిని సదా ఎల్లకాలం రక్షించుగాక పోయి పోలే ఏమవుతారు నా చదవలే మరి మీరు 20 వేసి చదవరు అందుకే పిల్లగా మరి సోనవారి సంవత్సరాల ముందు మహారాజు శంకరయ్య గారైన గణి మల్లన్న పద్మాల పెళ్లిళ్ళ రోజు మరి ఇవాళ ఈ రోజు 51 రూపాయలు దానం చేసిన 51 రూపాయలు దానం చేసిన వారికి భగవంతుడు వారిని సదా ఎల్లకాలం రక్షించుగాక పాలవయ్యారే